కార్యకర్తలకు ప్రత్యేకించి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబ అభిమానులందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు అనేది మీకందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమం గురించి వివరించే ప్రక్రియలో భాగంగా ఏదైనా మాట్లాడబోతే వాళ్లను మాట్లాడనీయకుండా కేసులు పెట్టేసి బెదిరించడము ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే లక్కిరెడ్డిపల్లెలో ఏం జరిగిందనేది మీరు చూసినారు. కేసులు పెట్టేసి లేదా వాళ్లను పోలీస్ స్టేషన్ల దగ్గరికి పిలిపించి లేదా సొంత మనుషులను వేసుకొని ఇళ్ల మీదకి వచ్చేస్తే ప్రజలందరూ భయపడిపోతారు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలు చేయిస్తే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలా అనే ఉద్దేశంతో నిన్న జరిగిన సంఘటన మీరందరూ చూసినారు. ప్రజల అభిప్రాయం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని వీళ్లు గ్రహించి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్లు చేసిన మోసాలకు విద్యార్థులకు మోసం చేశారా, ఒక ఆడబిడ్డలకు మోసం చేశారా, తల్లికి తండ్రికి పెన్షన్లు ఇస్తామని మోసం చేశారా, లేదా జగన్మోహన్ రెడ్డి అయితే అప్పులు చేస్తాడు, మేమైతే అప్పులు చేయకుండా సొంత తెలివితేటలతో పరిపాలిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారా? ఎవరిని మోసం చేసినారని, ఎవరిని మోసం చేయలేదని మీ మీద డిస్కషన్ పెడితే ఒక రోజు 2 రోజులు సరిపోయే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి ప్రజలకు మోసంగానే కనిపిస్తా ఉంది. అందుకని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు లేకుండా ఈరోజు నియంత పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని వర్గాలకు సమాజంలో అందరికీ సంపూర్ణ రక్షణ ఉండాలని మనకందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చినారు. ఆ మహానుభావుడు మనకిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు వీళ్లు సొంతంగా ఒక పుస్తకం పెట్టుకొని ఆ పుస్తకంలో దానికి ఒక రెడ్ బుక్ అని పేరు పెట్టుకొని వీళ్లు సొంత నియమ నిబంధనలు రాసుకొని అది రెడ్ బుక్ బ్లడ్ బుక్ గా మారిపోయి ఈ పొద్దు రక్తపాతం జరిగిపోతా ఉంది. ఎక్కడ చూసినా మీరంతా గమనిస్తున్నారు. దీన్ని అడిగే మనిషే ఉండకూడదా? ఎవరైనా అడిగితే ఈ మాదిర దమన కాండ రాష్ట్రమంతా మీరు ఇలాగే కొనసాగిస్తా పోతారా? ఇదేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి? ప్రజల్లో మీ మీద వ్యతిరేక భావన ఉందనే విషయం మీరు పసిగట్టినారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతారో లేదా మీరే కోర్టుల ద్వారా వెనుక వైపు నుంచి నిలబెట్టించేస్తారో, ఎవరితో అన్న మనుషులతో ఏదైనా పిటిషన్లు పెట్టించి అనుమానంగా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల వరకు అవసరంలే. ఈ గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైనా మేమేదో తప్పులు మాట్లాడుతున్నామని మీరు అనుకుంటా ఉంటే, మీ ప్రభుత్వ పరిపాలన మీద మీకంత నమ్మకంగా ఉంటే, మీ ప్రభుత్వం సరిగ్గానే పరిపాలిస్తుందని మీరు అనుకునేట్టుగా ఉంటే, మీరు ప్రజా తీర్పు కోరదాము, మేము సిద్ధంగా ఉంటాం, మీరు ప్రజా తీర్పు కోరేదానికి రాండి అని గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరినైనా నేను అడుగుతా ఉన్నా. మీరు వస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? ప్రజా తీర్పును ఎదుర్కొనే ఈ పరిస్థితుల్లో మీ పరిపాలనా తీరు 13 నెలల నుంచి 14 నెలల నుంచి ఈ విధంగా ఉంది అని మేము తప్పు చెప్తాం. మేము తప్పులు పడతాం. తప్పుగా ఉంది కాబట్టి తప్పులు పడతాం. మేము తప్పులు పట్టేది మీకు నచ్చనట్లయితే, మేము మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పు ఉందని మీకు అనిపిస్తే
ప్రజలను అడుగుదాం. ప్రజా తీర్పును కోరుదాం. ఎవరైనా ముందుకు వచ్చేట్టుగా ఉంటే దాన్ని శిరస వహించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. ప్రజా తీర్పును ఎప్పుడూ మేము గౌరవిస్తాం. మీరెవరైనా సరే ముందుకు రండి. ఆ పరిస్థితి లేదు. మీరు దౌర్జన్యాల ద్వారా ప్రజలనంతా భయభ్రాంతులను చేసి తెలుగుదేశం పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నో పదవులు నిర్వహించినారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెన్షన్ల విధానం అమల్లో ఉందంటే రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచన కూడా దాంట్లో ఉంది. ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారితో సన్నిహితంగా ఉండిన ఏ కుటుంబానికైనా ఈ వేధింపులు తప్పవా? ఎన్టీ రామారావుతో బాగా ఉన్న కుటుంబాలకు మీరు ఈ విధంగా శిక్ష వేసి సమాజంలో అవమానించాలనేమన్నా ఇప్పుడు మీ పుస్తకంలో రాసుకొని మీరు ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఏమైనా చేస్తారా? ఎన్ని కుటుంబాలకు ఆసరాగా నిలిచిన కుటుంబం ఇది. ఎన్ని ఈ మండలంలో కాదు, ఈ తాలూకాలో కాదు, కొన్ని జిల్లాలలో రాజకీయాన్ని ప్రభావితం చేసి ఆర్థికంగా కాదు, విద్యాపరంగా కాదు, ఉద్యోగాల పరంగా కాదు, ఎంతో మందికి అన్నం పెట్టిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం మీద ఈరోజు దాడికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తమైందంటే సామాన్యుని పరిస్థితి రేపొద్దున ఏ విధంగా ఉంటుందనేది మనమందరం ఆలోచించాల. అదే విధంగా చూస్తే ఈరోజు మీరు బ్రాందీ షాపులు పెట్టారు. బ్రాందీ షాపుల్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. అంత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లు సాగింది. అంతకుముందు మీరు బ్రాందీ షాపులు పెట్టినారు, ఇప్పుడు మళ్లీ పెట్టినారు. మధ్యలో 5 ఏళ్ల కాలంలో బ్రాందీ అమ్మకాల్లో ఏదో జరిగిందని చెప్పి మీరు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి కానీ మిథున్ రెడ్డి గారి కుటుంబానికి కానీ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉండే ఈ దమన నీతికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరు ప్రజా తీర్పును కోరేదానికి సిద్ధంగా ఉంటే ఎవరైనా ముందుకు రండి. దాన్ని ఈ ప్రభుత్వం మీద రెఫరెండంగా తీసుకునేదానికి మీరు సిద్ధంగా ఉండారా? ప్రజా తీర్పును ఆమోదించేదానికి మేము రెడీగా ఉన్నాము. ఈ గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే ముందుకు రండి. రారు. మీరు జనాన్ని వేసుకొని విధ్వంసకాండ చేస్తున్నారు రాష్ట్రమంతా. ఇది తప్పు. ప్రజలు గమనించాలా. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి ప్రజాప్రతినిధులను వచ్చే ఎన్నికల్లో మీరంతా ఘోరంగా తిరస్కరించి వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, ఈ జరుగుతూ ఉండే సంఘటనలన్నీ మీరు గ్రామాన వివరించి మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం గ్రామాలలో అన్యాయాలు జరిగినాయి, అన్యాయాలను వివరించి చెప్పేదానికి మీరు గ్రామాల్లోకి పోండి అని పార్టీ ఆదేశిస్తే ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించేదానికి ఇంకొన్ని అన్యాయాలు, ఇంకొన్ని దౌర్జన్యాలు చేస్తూ ఉండే పరిస్థితులు ఈ పొద్దు రాష్ట్రంలో ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఒక్కటిగా రాబోయే ఏ ఎన్నికల్లోనైనా సరే దీన్నంతా ఎదుర్కొనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని, బడుగు బలహీన వర్గాల కోసరం ఏర్పాటైన ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలని, బడుగు వర్గాలు, బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండే వాళ్లమని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అంబాబత్తిన రెడ్డయ్య ఏ కులానికి చెందినవాడు? బీసీ కాదా? ఈయన కుటుంబం మీదకి మీరు దాడి చేసి అర్ధరాత్రి 80 ఏండ్ల వయసుండే వాళ్ల తల్లిని
రాయచోటి నుంచి రౌడీలు వచ్చి కొడితే ఇదేనా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఇస్తా ఉండే రక్షణ అని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉంటా. ఈ రోజు వరకు ఒక బలహీన వర్గాల రెడ్డయ్య ఇంటి మీద దాడి జరిగి వాళ్ళ కన్న తల్లిని కొట్టి అవమానించి వాళ్ళు బలహీన వర్గాలలో ఎన్నోసార్లు సర్పంచ్గా, ఎన్నోసార్లు మండలాధ్యక్షునిగా, ఎన్నోసార్లు జెడ్పీటీసీగా ఉండిన ఒక బీసీ కుటుంబాన్ని దౌర్జన్యం జరిగి అవమానింపబడితే ఈ ప్రభుత్వం ఒక్క అరెస్ట్ అయినా చేసిందా అని నేను అడుగుతాండా. ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు మీరిచ్చే రక్షణ ఇదేనా? దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మేలు. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామం వడ్డెర కులానికి చెందిన తిరుపతి వారాది బీసీ నేత, తెలుగుదేశం సానుభూతి పరుడు. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచే వ్యక్తి. ఆయన భార్య చెప్తాది, నాకు పెళ్లి, ఆమెకు అతనికి పెళ్లి జరిగినాక అతను ఉదయం 4 తర్వాత నిద్రపోయిన గుర్తే ఆమెకు లేదంట. ఎప్పుడు కూడా ఆయన 4 గంటలకే నిద్ర లేచేవాడు. ఆయన్ను చంపేసినారు, ఆయన్ను మర్డర్ చేసినారు. 5:30కు ఇతన్ని నెత్తిన రాయేసి కొట్టి చంపినారని పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో తేల్చినారు. నా భర్త ఏ రోజు 4 తర్వాత నిద్రపోయిందే లేదని ఆమె చెప్తా ఉంటే, ఆయనతో 40 సంవత్సరాలు సంసారం చేసిన భార్య చెప్తా ఉంటే 5:30కు చంపినారు అని పోలీసులు చెప్తారు. ఎవరు చంపినారు? అదో ఫలానా మనిషి చంపినాడు. ఇతనికి ఎవరి ధైర్యంతో వారాదిని చంపినాడు? అదో ఇంకో వ్యక్తి ఇతనికి ధైర్యం ఇచ్చినాడు అని ఇంకొకరి పేరు కేసులో పెట్టినారు. ఆ ధైర్యం ఇచ్చిన వ్యక్తి వెనకాల ఎవరుండారు అంటే దానికి సమాధానం లేదు. ఏ అధికారం వీళ్లను ప్రోత్సహించింది? వడ్డెర కులానికి చెందిన వారాదిని హత్య చేయమని అని వాళ్లకు వచ్చిన అనుమానానికి పోలీసులు సమాధానం చెప్పలేకపోయినారు. ఆ కుటుంబానికి ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీలో ఒక విభాగంలో పనిచేస్తాడు. తెలుగుదేశం పార్టీ అభిమానే ఆయన కుమారుడు కూడా. పోయి నేరుగా ముఖ్యమంత్రిని కలిసినాడు. ముఖ్యమంత్రిని కలిస్తే పోలీసులు కేసు పెట్టినారు కదా, మీకు న్యాయం జరిగినట్టే నేను భావిస్తాను, నువ్వు వెళ్లిపోవచ్చు అని చెప్పి అతన్ని పంపించేసినారు. తప్పితే చంపినోని వెనకల ఫలానా మనిషి ఉన్నాడని తేల్చినారు. గాని ఆ ఫలానా మనిషి వెనకల ఇంకెవరుండారని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముఖ్యమంత్రికి కూడా ఇష్టపడలే. బలహీన వర్గాల ప్రజలకు, బలహీన వర్గాల నాయకులకు, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు, బలహీన వర్గాలకు రక్షణ లేని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాండా. ఇదేనా మీరు బలహీన వర్గాలకు చేసే న్యాయము? భవిష్యత్తు ఇంకా ఎంత ఘోరంగా ఉండబోతా ఉంటది అని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉంటా. వీళ్లను గద్దె దించాలా. 80 సీట్లో 90 సీట్లో ఇచ్చే అధికారం ఇచ్చింటే అది వేరు. వీళ్లకు 164 సీట్లు ఇచ్చినారు. మీరు కన్ను మిన్ను కానరాని పరిస్థితి. ధన ఉన్మాదం రాజ్యం వెళ్తా ఉంది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా కమిషన్లు. డబ్బుతో మేమేమైనా కొంటాం, ఓటర్లను కొంటాం, ఎన్నికల్లో ఖర్చు పెడతాం, మేం గెలుస్తాం, ఎవడే ఏమనుకుంటే మాకేమి అనే విచ్చలవిడి తనానికి నాయకులు వచ్చేసినారు. ఈ బాధిత కుటుంబాలందరికీ, రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికే కాదు, మిథున్ రెడ్డి గారి కుటుంబానికే కాదు, అంబాబతిన రెడ్డయ్య గారి కుటుంబానికే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు చాలా విషయాలు చెప్పినాడు. ఇంకా 2-3 మీద, ఒక వరప్రసాద్ అనే ఆయన పైన కూడా 2-3 రోజుల ముందు దాడి జరిగింది.
ఆయన కూడా ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటే ప్రసాద్ బాబుకు రొంత దగ్గరగా ఉంటాడని చెప్పి ఆయన పట్టుకొని కొట్టారు. ఈ రౌడీయిజానికి తన మన భేదమే లేకుండా పోయింది. ఎవరినైనా కొట్టేస్తాం, మేమే అధికారంలో ఉండాలా అని చెప్పి ఒక ఆలోచన. తెలుగుదేశం పార్టీకి ఒక జబ్బు ఉంది. వాళ్ళు చేసిన తప్పిదాలు ఎవరైనా బయట పెడితే కొంతమంది చేత విమర్శలు చేయించడం. నిన్న సతీష్ రెడ్డి పైన చేసినారు. ఆయన ఈ రాష్ట్రానికి శ్రీకాంత్ రెడ్డి గారితో పాటు ఒక ప్రధాన కార్యదర్శి. ఆయన వివిధ జిల్లాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతూనే ఉంటాడు. ఈయన బాగా ఏదో మాట్లాడుతున్నాడు, ప్రజల్లోకి అన్ని విషయాలు తీసుకుపోతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన పైన ఎదురుదాడి. ఆ ఎదురుదాడి ఏదంటే నువ్వు తెలుగుదేశం పార్టీ భిక్ష అని. మరి మేమందరము తెలుగుదేశం పార్టీ భిక్ష కాదురా పిచ్చినా కొడకల్లారా. మేము తెలుగుదేశం పార్టీకి అసెట్గా పనిచేసినాం. మేము తెలుగుదేశం పార్టీని సాకి పెద్దది చేసి ఈ ప్రాంతంలో చాలా గౌరవంగా పెట్టాం. ఈరోజు తెలుగుదేశం పార్టీని అంతకులకు, రౌడీలకు, గూండాలకు, డబ్బులకు అమ్మేసిన ఘనత ఏదైనా ఉందంటే అది రాష్ట్ర తెలుగుదేశం పార్టీకే చెందుతుంది తప్ప నుంచి ఇంకోటి కాదు. మా మీదనే ఎదురుదాళ్లు ఏందో అంట. సతీష్ రెడ్డి గారు ఒక మంచి పని చేసినారయ్యా, ఈ సందర్భంగా చెప్పాలా. పులివెందులకు నీళ్లు కావాలని చెప్పి ఆయన కష్టపడి తిరిగి 1 సంవత్సరం పాటు ఈ ప్రభుత్వం పైన విపరీతమైన ఒత్తిడి తెచ్చి ఆయన కష్టపడి నీళ్లు తెచ్చినాడు. చంద్రబాబును తీసుకొచ్చి ఆడబెట్టాడు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అయ్యా నువ్వు చాలా మంచి పని చేసినావని పెద్దవాడు కాబట్టి కాళ్ళకు ముక్కినాడు తప్ప, పెద్దవాళ్ళ కాళ్ళకు ముక్కడం తప్పు కాదు. మాకు గౌరవం ఉంది. మేము చంద్రబాబు నాయుడు కాళ్ళకు ముక్కింటామనుకో అది ప్రజల కోసమే ముక్కినాం తప్పనిచ్చి ఆయన పెద్ద మూర్తి భవించిన విగ్రహం అని చెప్పి మటుకు ముక్కలేదని చెప్పి మీకోసరం, మీ అవసరాల కోసం మీకు కావాల్సిన పనులు శాశ్వతంగా జరుగుతూ ఉంటే ఎవరైనా సహకరిస్తే ప్రతి ఒక్కరికి కూడా ముక్తం. అంత మాత్రాన నువ్వు ఏదో మాకు పదవులు ఇచ్చినావా? మేము ఎన్ని కష్టాల్లో నీ పార్టీ ఉంటే ఈ జిల్లాల్లో పోటీ చేసి ఈ పార్టీని నిలబెట్టే దానికోసం ప్రయత్నం చేసినామో ఈ ప్రజలకు అందరికీ కూడా బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో గెలవదు అని 2011 బై ఎలక్షన్లో ప్రూవ్ అయిపోయింది. 12 బై ఎలక్షన్లో ప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీకి పెడితే 5,40,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఇక్కడ రాజీనామా చేసి పెడితే 12లో అందరూ పెద్ద పెద్ద మెజార్టీలు 40,000, 50,000, 30,000 ఆ రేంజ్ మెజార్టీలతో గెలిచిన వాళ్ళు. ప్రజలకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో రాదు అని. మేమంతా ఎందుకు పోటీ చేసింటాం? మాకు ఆ మటుకు అవివేకం లేదా? ఉంది. అయినా పార్టీ కోసం పనిచేయాలి కాబట్టి పార్టీని భుజాన మీద మోసి కష్టపడాలా అనే ఒక భావనతో ఆ పార్టీ కోసం పనిచేస్తే ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళ పైన నిందలు, అదేదో వాళ్ళ దయాదాక్షిణ్యం మీద మేము బతికినట్లు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన 1, 2, 3 విమర్శలు చేసింటే అది వ్యక్తిగతమైన విమర్శలు కానే కాదు, సిద్ధాంతపరమైన విమర్శలు చేసింటాం. పార్టీ ప్రభుత్వంలో ఏదైనా 1, 2 ఇబ్బందులు జరిగితే దానిపైన చెప్పింటాం. ఈ రోజు కూడా అదే పని చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనే చాలా గొప్ప వ్యక్తి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి. నవరత్నాలనే కార్యక్రమాన్ని ప్రజలకు నిర్విరామంగా 5 సంవత్సరాలు ఇచ్చిన వ్యక్తి. ఇదేంది ఇది? ఈ సంవత్సరంలోనే 1 సంవత్సరం బాకీ పెట్టినావు, పూర్తిగా ఇవ్వలేకపోయినావు. పోయిన 5 ఏళ్లలో ఇవ్వాల్సిన రుణమాఫీ మనందరికీ బాండ్లు ఇచ్చి ఇవాళకు 1 రూపాయి ఇలే. డాక్రా మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్పి అది ఎగ్గొట్టావు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తవి చెప్పినావు. ఈ కొత్తవి కూడా 1 సంవత్సరం మర్చిపోయినావు. ఈ మర్చిపోయినావు కాబట్టి గుర్తు చేస్తాడమంటే ఎదురుదాడి చేసి పాపం పిల్లనాయల చేత మాట్లాడిస్తాడు. వాడు ఒకడు నా కాళ్ళు చేతులే ఏకంగా ఎరగొడతాడు, ఇంకోటి మాట మాట్లాడతాడు. ఏం చేయాలనో అర్థం కాదు. వాళ్ళకంటే ముందు బళ్ళల్లో చదువుకున్న వాళ్ళం మనం. వాళ్ళు నిన్న మొన్న బళ్ళల్లో చదువుకుంటే మనం ఎంత ముందు చదువుకున్నాం. పెద్దవాళ్ళకి అందరికీ తెలిసి బాగా వయసులో ఉండే వాళ్ళకందరికీ మన బడి ఏందో, మన చదువు ఏందో, మనం చదువుకునే విధానం ఏందో. మన దగ్గర కూడా ఈ
తోకలు ఆడిస్తాడారు నాయాళ్ళు, తోకలు కత్తరించారు తప్పనిచ్చి ఇంకోటి ఏమీ ఉండదు. బెదిరేది ఏముంటుంది ఆ పాపం పిల్లనాయాళ్ళు. మన వాళ్ళకందరికీ చెప్తే మీరు ఫస్ట్ స్టేట్మెంట్ లీరా నేను ఇయ్యద్దంట. ఎందుకంటే వాళ్ళని ఆశీర్వదిస్తాడ. మీరు బ్రహ్మాండంగా అయినా తిట్టండి రా, ఎన్ని రోజులు తిడతారో. మీ మొఖాలకు మీకున్న పరువు ప్రతిష్టలు ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఎవడెవడు ఏమేమి మాట్లాడుతున్నాడో మీరు మాట్లాడితే కూడా లెక్క చేస్తుంది ఈ సమాజము. మీరు కూడా పెద్ద మీకు ఇది లేకుండా పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడతారు. గుడ్డలు తడిచిపోతా ఉంటాయి ఒకసారి మాట్లాడుతుంటే, వాళ్ళు చెమటాలు పట్టిపోతా ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియకుండా మాట్లాడుతుంటారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవనం సాగిస్తా మేమేదో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఈ నియోజకవర్గాన్ని ఈ సంవత్సరంలోనే గత 60 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి అంతా ఈ సంవత్సరంలో జరిగిపోయింది. అది ఏందో మీకే తెలియాలి ఎంత అభివృద్ధి జరిగిందో ఈ సంవత్సరంలో. ఎక్కడైనా బోర్లేస్తే నీళ్లు పడితే అది వాళ్ళకే, నీళ్లు పడకుంటే గవర్నమెంట్. ఇదే అభివృద్ధి. అరే ఎట్టో ఒకటి తినండి, తాగండి, ఎగరండి, భూ కబ్జాలు చేయండి, డబ్బులు రాబట్టుకోండి. ఇవన్నీ మీకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల్లో ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ధృతరాష్ట్ర పాలనలో ఉన్నాడు. ఆయన ధృతరాష్ట్రుడికి 100 అయితే ఈయనకు 164 మంది, ఒక 11 మంది ఎక్స్ అఫీషియల్ మెంబర్లు ఉన్నారు. అది అక్రమ సంతాపం కిందికి లెక్క. వాళ్ళు ఆ 11 మందితో కలిపితే 175 మంది. ఈ 175 మంది పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నారు. ఏం చెప్పాలా? ఆ వసూళ్ల గురించి ఏం మాట్లాడాలో అర్థమే కాదు. ఎవడెత్తుకున్నా ఎవ్వరికి బాధ్యత లేదు. ఎక్కడ చూసినా వసూళ్లే. నిన్నటికి నిన్న పులివెందల్లో వెరైటీస్ ఒక 10-15 సంవత్సరాల నుంచి టిఫిన్ కంపెనీ అని ఒక కంపెనీ తీసాడు, స్టాక్ పెడితే 10 కోట్లు 15 కోట్లు వెరైటీస్ పెడితే ముగ్గురాయి, తెల్ల ముగ్గురాయి. రాత్రికి రాత్రి టిప్పర్లు లారీలు తీసుకొచ్చి మొత్తం 10 కోట్ల రూపాయల ఆడుండే మెటీరియల్ ఎత్తబోతారు. నో పోలీస్, నో రెవెన్యూ, నో కలెక్టర్, నో ఎస్పీ, నో కంప్లైంట్లు. ఎవడు కంప్లైంట్లు ఇచ్చినా తీసుకునే పని లేదు. ఇంకా ఎవడు పోయేవాడు లేడు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, అయినా కూడా దొంగతనం చేసేసినారు. దొంగతనం చేసినారా అంటే దొంగ అంటారు. ఇంకోసారి దొంగతనం చేస్తే మమ్మల్ని దొంగ అంటారు. ఏం చేయాలా? ఇంకా దొంగలు దొంగనకి ఏం చేయాలి? దొంగతనాలు ఆమెన వెరైటీస్ అన్ని ఎత్తకపోయినా, ఇంకోటి ఎత్తకపోయినా, ఏడైనా అక్రమంగా దొంగతనం చేస్తే దీన్ని చేయడం తప్పు అని చెప్తే అది దొంగతనం అని మమ్మల్ని అంటారా అని బాధ. మిమ్మల్ని ఏమనలేవయ్యా, మీ ఇష్టం, మీరు దోపిడీ చేయండి, మేము చూస్తూ ఉంటాం. ఎన్ని రోజులు చూస్తాం ఇట్లా? మీకు ఇచ్చిన టైంలో మీరు బ్రహ్మాండంగా ఏమో దోపిడీ చేయాలనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో 175 మంది కాపలా కాసి కూర్చోంటారు. దీనికి కారణం ఈ ముఖ్యమంత్రి గారే. ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలనలో పూర్తిగా ఫెయిల్యూర్. పరిపాలన చేయడం లేదు. వాళ్ళు దోచుకుంటా అంటే లక్షణంగా చూస్తా ఉన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేస్తారు. ఒక మాజీ మంత్రి, వాళ్ళ నాయన ఒక మాజీ మంత్రి, బ్రహ్మాండమైన నాయకుడు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి ఒక మహిళా శాసనసభ్యురాలు రౌడీ మూకలను పంపించి దాడి చేశాను. ఆఖరికి ఆడవాళ్ల చేత కూడా రౌడీయిజం చేయిస్తాడంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యులతో ఎవరికి చెప్పుకోవాలా? అంటే ప్రతి ఒక్కరు మైండ్ను మార్చేసినాడు. మీ అందరినీ గుండాలు రౌడీలను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే కొత్త సిద్ధాంతం అని నమ్మినాడు ఆయన. ఈ సిద్ధాంత ప్రకారంగా భయభ్రాంతులు చేస్తే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉండరు. మేము ఈవీఎం మేనేజ్ చేస్తాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా మేమే అధికారంలో ఉంటాము. మా దగ్గర రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్ ద్వారా ఎంతమందినైనా బెదిరిస్తాము అని చెప్పి భయపడించే పరిస్థితులు. ఇటువంటి ప్రజాస్వామ్యం ఈరోజు మనకు దాపరిచ్చిందంటే తెలుగుదేశానికి ఓట్లేయబట్టి. అందుకే నేను చెప్పిన, అయ్యా ఎవరికి ఓట్లేసారో ఒకసారి చూసుకోండి అయ్యా అని. మీరు ఓట్లేసింది మర్చిపోతాంటారేమో. ఆ ఓట్లు ఎవరికి వేసినారు అంటే చంద్రబాబుకి కాదు ఓట్లేసింది మీరు,
చంద్రబాబు పెట్టిన XYZలు, ఈ XYZలు చేసే కార్యక్రమాలన్నీ ఈరోజు మీరు చూస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ చెప్పేదానికోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినామని తెలియజేస్తూ, మన రాయచోటి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన తెలుగుదేశం పార్టీ ఏం కాదు, మాదే మామూలు నరసింహ కట్ చేసాను. రమేష్ కుమార్ రెడ్డి అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారికి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ రెడ్డయ్య గారికి, గౌరవ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, వేదికపైనటువంటి గౌరవ పెద్దలు సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు సుదీర్ఘంగా వివరించారు. అధికారులకు వచ్చిన 60 సంవత్సరాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా కేవలం రాజకీయ ప్రత్యర్థులమే. పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి అన్ని రకాల 50 సంవత్సరాల పైనుంచి కూడా మా కుటుంబాలు పోటీ చేసుకుంటున్నాయి. ఇది వాస్తవం. ఎన్నికల రోజు అటు ఇటు అయినా మరుసటి రోజు నుంచి యువతల వ్యక్తి తప్పు చేస్తే ఇది మంచి పద్ధతి కాదని అక్కడ దండించే పరిస్థితులు ఉన్నాయి. యువతల నుంచి వచ్చినప్పుడు అటుపక్క నుంచి వ్యక్తి ఏమైనా తప్పులు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొన్నటి వరకు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా ఎటువంటి అరాచక పరిస్థితులు వచ్చాయో మనం అందరం చూసాం. ఇది మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో. నిజంగా ఇంటిపైకి దాడికి వెళ్తున్నారు, చేస్తున్నారు అటువంటివి బయట వార్త వచ్చినప్పుడు జీర్ణించుకోలేకపోయినాం. చాలా బాధ అనిపించింది. ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? పరిణామాలు ఎలా ఉండబోతాయి? మంచితనం, మన నడవడిక అనేటువంటిది మన తర్వాత కూడా చర్చించుకోవాలి. ఈరోజు పెద్దల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు నడిచినటువంటి విధానం, వాళ్ళు చేసినటువంటి మంచి, అలాగ బతకాలి మనం. అలా కాకుండా ఏదో నలుగురు ఈలలేస్తారులే అనేటువంటి దాంట్లో బతకాలని అనుకుంటే శాశ్వతంగా నిలబడదు. 2 రోజులకే ఉంటుంది. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకని ఈ విధంగా అయిపోతున్నాడు అంటున్నది ఆలోచన చేస్తే, ఎన్నికల ముందు ఎలాగోలాగా జగన్ గారిని దింపేసి నేను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి, తదనంతరం నా కొడుకు లోకేష్ ని ఈ రాజ్యం అప్పచెప్పాలి అటువంటి ఒక ఆలోచనతో ఎన్నికల సమయాలలో ఏది పడితే హామీలు ఇస్తా పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగా అమలు చేస్తున్నాడు. పేదరికం తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి మహిళ సంతోషంగా ఉంది, ఆర్థికంగా ఎదుగుతోంది. ఇలా చేస్తే నాకెందుకు ఓటేస్తారనే ఆలోచనతో ఆయన ఏదంటే హామీలు ఇచ్చాడు. 18 సంవత్సరాలు దాటితే ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నాడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇస్తావా అంటే అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఆయన మంత్రి అంటాడు. మీరు గమనించింటారు. 50 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు 14 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు లేవు. అర్హత ఉన్న వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇస్తావా అంటే సమాధానం లేదు, చెప్పడు. నేను చెప్పను, ప్రశ్నించిన వాడిని జైల్లో వేయండి, కేసులు పెట్టండి, డాళ్లు చేయండి అంటే ఇది మంచి పద్ధత? డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇకపోతే 3000 ప్రతి నెల ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇట్లాంటి హామీలు ఇస్తూ ఏం చెప్పాడంటే ఎన్నికల ముందు బాండ్ పేపర్లు తయారు చేయించాడు. మీ ఇంట్లో 4 మహిళలు ఉన్నారా? 4 మహిళలు ఉంటే మీకు 1500 చొప్పున ప్రతి ఒక్కరికి 6000, 12 ఆరులో 72,000 ఓన్లీ మహిళల దానికే వస్తుంది. మీరు బస్సు ఎక్కి అడిగినా పోవచ్చు. మీకు కరెంటు బిల్లులు అసలు పెంచను, ఇట్లాంటివన్నీ కూడా చెప్తా వచ్చి బాండ్లు ఇస్తూ వచ్చాడు. ఏదైనా నెరవేర్చుకుంటున్నాడా? కరెంటు బిల్లులు మీరు చూసుకోండి. సంవత్సరం క్రితం మీరు ఎంత కడుతున్నారు, ఇప్పుడు ఎంత కడుతున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. విద్యుత్ ఛార్జీలు పెంచా,
ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోగా అభివృద్ధి ఏదో చేస్తారమంటున్నారు. ఏం చేస్తున్నావా అంటే చెప్పడు. ఒక మారుమూల ప్రాంతంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి రాయచోటిలో ఎంఆర్ఓ ఆఫీసే ఎక్కువ అనుకున్నటువంటి పరిస్థితులు. దాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి అన్నటువంటి సంకల్పం మనకుండేది. డిఎస్పీని కలవాలంటే పులివెందులకు పోయేవాళ్ళం మనం. ఆ పరిస్థితులు మనకున్నాయి రాయచోట్లో. అటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన జిల్లా కేంద్రం మనం రాయచోటిలో చేసుకోవాలి కదా. డిఎస్పీ కాదు కదా, ఎస్పీ వెహికల్ ఉండేటట్టుగా చేశాం. ఆర్డీఓ అనుకున్నాం, ఆర్డీఓ కాదు జాయింట్ కలెక్టరే మన రాయచోట్లో ఉండేటట్టుగా మనం అప్పుడు ఆ కాలంలో అభివృద్ధి చేసుకున్నాం. అనేక రంగాల పల్లెల్లో అభివృద్ధి చెందాలా, ప్రతి గ్రామంలో సచివాలయం ఉండాలా, అక్కడ 10 మంది ఉద్యోగాలు ఉండాలా. ఆ ఉద్యోగస్తులు ఏ మనిషి పైన పలకాలి, బర్త్ సర్టిఫికెట్ కానీ ఏదున్నా లంచాలు లేకుండా పనులు జరగాలని సచివాలయము, ప్రతి ఊర్లో ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఆరోగ్య కేంద్రము, ప్రతి గ్రామ ప్రాంతంలో ఒక ఆర్బీకే ఉండాలని చెప్పి దానికి ఒక బిల్డింగు, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఆఖరికి పాల రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ రేట్లు పెంచేటువంటి కార్యక్రమం కూడా పాల రైతులు చేయడం జరిగింది. ఇలాగా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం స్పందించింది. జగన్మోహన్ గారు స్పందించారు. ఎక్కడ పేదరికం ఉండకూడదు, రైతులు బాగుండాలన్నట్టు ఆలోచన చేశారు. ఇప్పుడు చూస్తున్నాం ఈ 14 నెలల్లో ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూడాలి మామిడి పళ్ళు రోడ్ల పైన వేయడం. మామిడి పళ్ళు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళ దగ్గరికి కట్టించుకునే ఇన్సూరెన్స్ కు సమాధానం లేదు, పంట నష్టం లేదు, రైతు భరోసా లేదు, నేరేడు పంట గిట్టుబాటు ధర లేదు, టమాటాకు లేదు, ఏ పంట కూడా వరికి లేదు, వేరుశనగకు లేదు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈరోజు ఆదుకునే పరిస్థితి చేస్తున్నారా? ఆ రోజు మన పెద్దలు వెలిగల్లి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అది నీళ్లు ఇవ్వాలి, మన దొరిచెరు నిండితే ఇక్కడ అన్ని గ్రామాలు బాగుంటాయి. ఈ కున్నోతుల, పందిలపల్లె, కేఎస్ఆర్పల్లె లాంటి గ్రామాలలో చెరువులు నిండితే వాళ్ళు పచ్చగుంటారని ఆలోచన చేసి కాలువలు తెగలేని పరిస్థితులలో కూడా సొంతంగా దగ్గర నిలబడి ఆ రోజు వెలిగల్లి నీళ్ళు ఇచ్చినామా లేదా మీకు మంచి చేయాలన్నటువంటి సంకల్పం, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే సంకల్పం మరి ఈ రోజు నాయకులు ఆ సంకల్పం ఉందా మీరే గమనించుకోండి. ఏది కూడా ఉండదు, కేవలం రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు. ఈ రకంగా అన్ని రంగాలలో ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి సుదీర్ఘంగా వివరించారు రమేష్ రెడ్డి అన్న, సుబ్రహ్మణ్యం అన్న. ఏ రకంగా నారాయణ రెడ్డి గారి పనిలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని చంపింది, ఏ రకంగా రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసేటువంటి విధానం కానీ, వీటన్నిటిపైన సింగిల్ కేసు లేదు, సింగిల్ అరెస్ట్ లేదు. ఏ తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మాత్రం జైల్లో పెడతారు. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు. వీటన్నిటికీ భయపడతామా? భయపడతారా? ఇటువంటి రక్తమా మంది అందరం ఏం చేస్తాం? ఇటు చేసుకుంటే పోతే వీడికి బిగిస్తాం. బిగిస్తామా లేదా? బిగిస్తారా లేదా? చెప్పండి. ఇంకోసారి ఎదుర్కొన్నామా లేదా? చెప్పండి గట్టిగా. ఎదుర్కోవాలా లేదా? అందరం ఎదుర్కొందాం. మీరందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో పల్లెలు ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి అన్నటువంటి ఆలోచన పరంగా చేసుకుంటూ వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యం కూడా తన పైన ఎంత దాడి చేసినా, కుటుంబంలో చిచ్చు పెట్టి ఎన్ని రకాల అవమానించినా, ప్రతిరోజు ప్రతి వ్యక్తి అడ్డుగోలంగా తిడుతున్నా, అందరూ కలిసి తన పైన పోటీ చేసి ఆయన వంటని చేసి హింసిస్తున్నా బెదరకుండా నిలబడ్డాడంటే కేవలం మీ యొక్క ఆశీస్సు. ఆ మనిషికి ఉన్నటువంటి ఆలోచన పేద ప్రజలకు మంచి చేయాలి, పేదలను ఎప్పుడు బాగా చూసుకోవాలి. తన తండ్రి ఒక అడుగేస్తే 2 అడుగులు అయినటువంటి ఉద్దేశం. మనందరికీ ప్రియతమ నేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి చేస్తారో మీకు అందరికి తెలుసు కదా. ఈరోజు ఉచిత కరెంట్ ఉందంటే ఎవరి వల్ల? ఫీజు రియంబర్స్మెంట్ ఉందంటే ఎవరి వల్ల? ఆరోగ్యశ్రీ ఉందంటే ఎవరి వల్ల? మన పల్లెల్లో కుయ్యి అని 108 వస్తుందంటే ఎవరి వల్ల? ఊరు గుడిసె లేకుండా చేసుకున్నామంటే ఎవరి వల్ల? ఇన్ని చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ గారి పేరు చెప్తే జిల్లా ఇవన్నీ ఎన్నో గుర్తుకొస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒకటన్నా గుర్తుకొస్తుందా మనకు? ఏది మోసం, కుట్ర, కరువుకు మారుపేరు మోసం. 2014లో ఆయన ఎన్నికల ముఖ్యమంత్రి అయితే మొత్తం రుణమాఫీ చేస్తా ఉన్నాడు, బాండ్లు ఇచ్చినాడు. ఇప్పుడు ఆ బాండ్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాడు, ఇస్తాడా? బాండ్లు ఉన్నాయి, ఇస్తాడు, డబ్బులు ఇస్తాడా? మీరు అడిగితే అప్పుడు ఇవ్వడు, ఇప్పుడు చెప్పినట్టు ఇస్తే అవి ఇవ్వనంటాడు. ఇవన్నీ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మనం చేరవేయాలి. జరుగుతున్నటువంటి అరాచకాలు మనం ఒకరికి 10 మందికి మనం వివరించాలి. అందుకనే ఈ ప్రోగ్రాం తీసుకున్నాం.
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పాడు అన్నటువంటిది. ఈ క్యూఆర్ కోడ్ అనేది మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ క్యూఆర్ కోడ్లో ఆయన ఏమి మోసాలు చేసినవి ఏమైనా చెప్పి మోసం చేసినాడు అనేది జగన్ గారు వివరిస్తారు. మనం ఆ వీడియో చూడండి, ప్రజలకు వివరించండి. సాధ్యమైనంత వరకు మన ఫోన్లో ఒకరొకరు ఒక 50 మందికి ఫార్వర్డ్ చేసి ఆ 50 మంది ఒక 100 మందికో 200 మందికో వివరించేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలు వివరించే విధంగా మీరు అందరూ కూడా ఉండాలని, అందుకోసమే ఎప్పుడు మంచి మనుషులు కోరుకోవాలి. మంచి మనుషులు వస్తేనే పాలన బాగుంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. ఆ క్రమశిక్షణ అనేటువంటిది ఎక్కడా కూడా తప్పకుండా మన పెద్దలు ఏదైతే నిర్దేశించారో ఆ పెద్దల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు ఏ రకంగా ప్రజలు ఈరోజు తలుచుకుంటున్నారో వాళ్ళ అడుగుజాడల్లో మన అందరం కూడా నడిచి వాళ్ళ పేరు చెడగొట్టకుండా వాళ్ళు ఏదైతే ఆశించారో ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఇవన్నీ కూడా చేసేదానికి మనం ఎప్పుడు కూడా గట్టిగా ఉందాం, చేసుకొని తీరుదాం. నిన్న గౌరవ సతీష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, ఎంతో మంచి పథకం గండికోట నుంచి మన కాలేటివాగు నుంచి వెలిగలు కలిపేటువంటి ప్రాజెక్టు, బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రాజెక్ట్ అది. అదే కానీ అయిపోతే మన చెరువులన్నీ కూడా కరువు లేకుండా నిండేటువంటి పరిస్థితులు. ఈరోజు ఆ ప్రాజెక్టు 40% అయిపోయింది. ఏమయ్యా దాన్ని చేద్దామంటే అది ఉత్తర మూలన పడేశారు. ఇటువంటి ఏది కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎప్పుడు కలగదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా గురపాఠం నేర్పిద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆశీస్సులతో ఈసారి మనం ఖచ్చితంగా కూడా రాయచోట్ల కాకుండా రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ జెండా ఎగిరేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఏ ఒక్కరు కూడా బాధపడకండి. గతంలో కొంచెం ఎక్కువగా వాలంటీర్ల కార్యకర్తలు ఇబ్బందులు పడ్డామన్నటువంటి మాట వాస్తవమే. ఈసారి కార్యకర్తలను గౌరవంగా పెట్టుకొని కార్యకర్తల ద్వారా కూడా మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మమ్మల్ని అందరినీ కలిపి ఇక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేసినటువంటి గౌరవ రమేష్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ముందుండాలని, మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.